గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇక కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ జిఎస్టీకి సంబంధించిన పర్సంటేజ్ అని తీసుకొచ్చింది అనమాట. ఇంతకు ముందు అయితే 4 రకాల పర్సంటేజ్లు ఉండేవి, అంటే 5%, 18%, 28% అలా అని చెప్పేసి అనమాట. అయితే ఏ గూడ్స్ మీద ఎలాంటి ట్యాక్సెస్ ఉండేవి, ఇప్పుడు ముఖ్యంగా తీసుకొచ్చిన మార్పులు ఏంటి అనేవి ఈరోజు తెలుసుకుందాం. వీటి గురించి మనతో చర్చించబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. అవేంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే అనలిస్టులు, వాళ్ళే ట్యాక్సులు పెంచారు, ఇప్పుడు వాళ్ళే తగ్గించారు, బట్ కొంచెం వినూత్నమైన రూల్స్ అనేవి తీసుకొచ్చారు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఇప్పుడున్న ట్యాక్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, జిఎస్టీ ఎన్ని రకాలుగా ఉండబోతుంది, ఏ ఏ వస్తువుల మీద ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ థింగ్ మీరన్న కొంతమంది అన్నారు కదా, ఫస్ట్ థింగ్ వచ్చేసి జిఎస్టీ అనేది, ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ అయింది, ఫస్ట్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయింది 2017లో. అంతకుముందు మీరు చూసుకుంటే 30-40 కాదు, 50-60 రకాల ట్యాక్స్లు ఉండేవి. అటు మున్సిపల్ వైపు కానీ ప్రతి రకం ఎన్ని రకాలన్నా అన్ని రకాల ట్యాక్స్లు ఉండేవి. ఎక్సైజ్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, అవన్నిటినీ తక్కువ చేసి వ్యాట్ ప్రతి స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉండేది. బిజినెస్ చేయాలంటే చాలా కష్టం ఉండేది. నీకు గుజరాత్లో ఏదైనా బిజినెస్ చేయాలి, అదే తెలంగాణ కంపెనీ అనుకోండి, అక్కడి వ్యాట్ ఏంటి, అక్కడ రూల్స్ ఏంటో తెలుసుకోవడానికి అక్కడ ఒక సిఏ అవసరం, ఇక్కడ స్టేట్లో చేయాలనుకుంటే ఇక్కడ ఒక సిఏ అవసరం. సో ఇంత కాంప్లికేషన్స్ లేకుండా సింప్లిఫై చేసి, యాక్చువల్లీ జిఎస్టీ వచ్చాక నీకు స్ట్రేట్ ఫార్వర్డ్ నీకు ఎంత ట్యాక్సో నీకు తెలుస్తుంది. ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరర్స్ ప్రతి చోట ట్యాక్సులు కట్టేసి ఎక్కువగా ట్యాక్స్ పే చేసేవాళ్ళు. దానికన్నా ఇప్పుడు తగ్గింది, ఏది 2017 తర్వాత. అందులో కూడా ఏంటంటే 17 అప్పుడు కూడా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఒక స్ట్రక్చర్ అంటే ధైర్యం చేసుకుని, అండ్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ అనమాట, స్ట్రక్చరల్లీ ట్యాక్సెస్ ఎలా కలెక్ట్ చేస్తారు, ట్యాక్సెస్ ఎలా చేయడం అనేది చాలా ధైర్యంతో నియర్లీ ఒక 10-12 సంవత్సరాల ముందు నుంచి ఫైట్ చేస్తున్నా కానీ ఎవరూ చేయలేకపోయిన సాహసం ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు చేసింది 10 ఏళ్ళు. చేశాక కూడా ఏంటంటే ఫస్ట్ థింగ్, అప్పటి నుంచి కొన్ని కంప్లైంట్స్ ఆబ్వియస్లీ ఉంటాయి, ఎవరు సంతోషంగా ఉండరు. ఇవాళ చేసిన చేంజెస్ కూడా కొద్దిమంది ఆబ్వియస్లీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అనుకోండి, వాటిని ఒక ప్రాసెస్ సెట్ చేయడానికి, మళ్ళీ బిజినెస్ ఓనర్స్కి అందరికీ కూడా అలవాటు కావాలి కదా ఈ కొత్త ప్రాసెస్, టైం పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు ఇది కొత్తగా, ఇప్పుడు ఏదైతే రేషనలైజేషన్ అంటామో, జిఎస్టీ 2.2 అని కూడా అనుకోవచ్చు. ఏంటంటే ఈ 5-6 సంవత్సరాల డేటా ఉంది. అండ్ ఇప్పుడు డేటా ఉన్నప్పుడు ఏదైనా సరే మనం చూసుకుంటే పాలసీ అనేది ర్యాండమ్గా చేస్తే ఎక్కువ రోజులు నడవదు. ఒక డేటా బేస్డ్ పాలసీ చేసుకుంటే, ఏదైనా సరే పాలసీ స్టార్ట్ చేస్తే దెర్ ఇస్ ఛాన్స్ దట్ ఎక్కువ రోజులు సక్సెస్ఫుల్ ఉండొచ్చు. అండ్ ప్రెడిక్షన్ ఉంటుంది, ఎంత రెవెన్యూస్ వస్తాయి, ఎంత లాస్ వస్తుంది అనేది ప్రక్క తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు డేటా ఉంది. అండ్ కొన్ని వేరే కారణాలు కూడా, ఇటు ట్రంప్ టారిఫ్స్ అనుకోండి, కొన్ని మిగిలిన కారణాలు కూడా చూసి ఇది కరెక్ట్ టైం అనుకొని ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేసింది. ఏంటంటే ఇది కూడా డిమాండ్స్ని మానిటర్ చేస్తూ ఉంది. అన్లైక్ చాలా మీరు చూస్తే కొన్ని ప్రభుత్వాలు అన్రెస్పాన్సివ్ ఉంటాయి, ప్రజలు ఏమైనా కోరుకొనియండి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. అలా కాకుండా సోషల్ మీడియాలో కానీ రకరకాల మీడియంస్లో ఏమి కోరుకుంటున్నారు, లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఎక్కువ ఉందని 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి డిస్కషన్ మొదలైంది. ప్రభుత్వం విన్నది, దీంట్లో తీసేసింది ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద, ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద. అట్లాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీద తక్కువ చేసింది. సో అండ్ ఇంకొకటి కంప్లైంట్ ఏంటి బిజినెస్ ఓనర్స్ నుంచి, 4 స్లాబ్స్ ఉన్నాయి, 5, 12, 18, 28 అని. ఇన్ని స్లాబ్స్ మాకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. సరే 5 అండ్ 18 ఒకటి చేసేసింది ఇప్పుడు స్ట్రేట్ అవే. సో మధ్యలో 12 అండ్ 28 తీసేసింది. కానీ కొన్నిసార్లు ఏంటంటే అందరికీ 28% అయినా, మాకు కొన్ని నిజంగా అవసరాలు అందరూ వాడుకునేది అన్న వాటిని 28 నుంచి 18 చేసి, అక్కడ కూడా ఏవైతే లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి ఒక సపరేట్గా సిన్ ట్యాక్స్ ఆర్ లగ్జరీ ట్యాక్స్ అనుకోండి, ఒక 40% కొత్తగా స్లాబ్ క్రియేట్ చేసింది. అక్కడేంటి, సిగరెట్స్, లగ్జరీ కార్స్, ఏవైతే ఆరోగ్యానికి హానికరమైన తీసుకుపోయిన కోకా లాంటి అట్లాంటి డ్రింక్స్ కానివ్వండి, అన్హెల్దీ ఫుడ్స్ని కూడా తీసుకెళ్ళి 40%లో వేశారు. మనం చెప్పింది వినడమే కాదు, కొంచెం మన హెల్త్ గురించి ఆలోచించి కూడా వాడారు. అండ్ సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉందో వాటిని 5 ఎక్కువగా ఐటమ్స్ తీసుకొచ్చారు. సో యాక్చువల్లీ ఎవరైనా అన్నారంటే మాత్రం జిఎస్టీ వాళ్ళే వేశారనే దానికన్నా, వాళ్ళు మొదలే జిఎస్టీ అప్పుడే తగ్గిపోయాయి ట్యాక్స్లు, వ్యాట్ కన్నా చాలా తగ్గింది. కొన్ని ట్యాక్స్లో
ప్రీ జిఎస్టీ చూసుకుంటే వ్యాట్ ముక్కుపిండి 40-45% రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసేవి. ఎందుకంటే వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉండింది హక్కు అప్పుడు. అవన్నీ తీసేసి ఫ్లాట్‌గా జీఎస్టీ చేసినందుకే రాష్ట్ర ప్రభుత్వాలు గొడవ పెడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అప్పు తెచ్చుకొని 17 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ అప్పుకి ఇంట్రెస్ట్ అప్పు కడుతుంది. ఆ అప్పు ఈ 2025లో అయిపోతుంది. ఓకే. పెరిగుంటే అవసరం రాకపోయేది. యాక్చువల్లీ వ్యాట్ అవన్నిటి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి ఏవైతే ఇన్‌కమ్ లాస్ ఉందో అది కంపెన్సేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి నుంచి సంవత్సరం ఇస్తా ఉంది. జీఎస్టీ కలెక్షన్స్ కన్నా అడిషనల్‌గా కూడా కంపెన్సేషన్ ఇచ్చింది. అది ఈ సంవత్సరం అయిపోతుంది. సో, అది కరెక్ట్ అయితే కాదు. 1, 2 కేసులు ఉండొచ్చు. బట్ 98% ఆఫ్ ద కేసెస్ ఆల్వేస్ ప్రీ జీఎస్టీ కన్నా జీఎస్టీ తర్వాత బెనిఫిట్స్ అనేవి కంప్లయన్స్ ఎక్కువ బెటర్ అయింది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గాయి. జీఎస్టీ రేట్స్ తగ్గాయి. ఇప్పుడు ఇంకా బెటర్ అయింది. సో, ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సెక్టోరల్‌గా ఏ సెక్టర్‌లో ఏమొచ్చిందనేది మాట్లాడుకుందాం. మనం చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ మన బేసిక్ అందరం డిపెండ్ అయ్యే సెక్టర్ ఇండియాలో ట్రెడిషనల్‌గా సెక్టర్ ఏంటంటే అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో కూడా చూసుకుంటే రైతులకు ఉపయోగపడే విధంగా ఫార్మ్ మెకనైజేషన్ పెరగడానికి ఎందుకంటే మనము చిన్న కమతాలు అంటే చిన్న ఒక్కొక్క రైతుకి ఎక్కువగా పెద్దగా కమతం అంటే పొలం ఉండదనమాట. సైజ్ చిన్నగుంటాయి. సో, అందుకే మెకనైజేషన్ అవుతేనే ప్రొడక్షన్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది అండ్ కాస్ట్ తగ్గుతుంది. అండ్ లేబర్ అవైలబిలిటీ కూడా గ్రామాల్లో ఇంతకుముందులాగా లేబర్ లేదు. సో, కంపల్సరీ హార్వెస్టింగ్ చేయాలన్నా, కోతలు చేయాలన్నా కంపల్సరీ నీకిప్పుడు వరిలో చాలా చోట్ల అడాప్టేషన్ అయిపోయింది. ఇంకా పెరుగుతా ఉంది. అది ఇంకా పెంచడానికి ఇంతకుముందున్న 18% జీఎస్టీ దగ్గర నుంచి తీసుకొచ్చి 5% చేశారు. అట్లా అగ్రికల్చర్‌లో చూసుకుంటే మీరు బయోపెస్టిసైడ్సే కానియండి, డ్రిప్ ఇరిగేషన్ కానియండి, ఇంకా చాలా ఇన్పుట్స్ ఏవైతే 12%లో ఉన్న వాటిని కూడా తీసుకెళ్ళి 5%లో పెట్టారు. దీనివల్ల ఇంకొకటి ట్రాక్టర్ టైర్స్ కూడా ఇంతకుముందు 18% ఉండే. అవన్నీ తీసుకెళ్ళి అన్ని అగ్రికల్చర్‌వి మోస్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్ అన్నీ తీసుకెళ్ళి 5% దగ్గర వేసేశారు. అది చాలా పెద్ద మూవ్. దీనివల్ల సడెన్‌గా ఫార్మ్ మెకనైజేషన్ ఇంప్రూవ్ అయితది. మనం ఎంత డబ్బులు సబ్సిడీ ఇవ్వడం కన్నా కూడా నువ్వు కాస్ట్ తక్కువ చేస్తే దానంతట అదే ఎక్కడైతే బెనిఫిట్ ఉందో అది అగ్రికల్చర్‌కి చాలా అంటే మంచిది. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఏదైతే తగ్గించారో సెర్టైన్ 5% అనే ఒకటి, దీనివల్ల బయర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. అగ్రికల్చర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ డిఫరెంట్ జోనర్స్‌లో ముఖ్యంగా పక్కా పెరుగుతారు. అగ్రికల్చర్‌లోనే ఉన్న డిఫరెంట్ ఇప్పుడు ఫీల్డ్స్ పక్కా పెరుగుతారు. సంబంధించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాక్టర్స్ కానియండి, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ కానియండి, డ్రిప్ ఇరిగేషన్‌లు కానియండి, ఇవి టెక్నాలజీ అడాప్టేషన్ పెరగడం వల్ల ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది. రైతులకి ఇంతకుముందు పే చేసేదానికన్నా 8-10% తగ్గింది స్ట్రెయిట్ అవే. సో, ఇంతకుముందు కొనాలని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు కొనే అవకాశాలున్నాయి. సో, ఇది ఒక మేజర్ సెక్టర్. సో, దీనివల్ల పెరుగుతుంది కన్జంప్షన్ పక్కా. మేజర్‌గా అగ్రికల్చర్‌కి సంబంధించి చాలా సార్లు చాలామంది చెప్తా ఉంటారు. అగ్రికల్చర్‌లో ఎందుకు ఎక్కువ మంది రావట్లేదు అంటే, దాంట్లో ఉన్న ప్రొసీజర్స్ అంత గొప్పగా లేవు. బెనిఫిషియల్‌గా ఏమీ కనిపించడం లేదు. ఏదో అరాకొర పథకాలు తప్ప అని చెప్పేది వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి లెసన్ అని ఇదైతే చెప్పొచ్చు. పక్కా అండి. పక్కా. రూరల్‌లో దే ఆర్ అంటే దీంతో ఏంటంటే అగ్రికల్చర్‌లో ఒకటి లేబర్ షార్టేజ్ అనేది రియాలిటీ. అండ్ ఫార్మ్ ఈ ఎక్విప్‌మెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్‌పెన్సివ్ అనేది కూడా రియాలిటీ. బట్ అవి వాడితే ఈ 2 ప్రాబ్లమ్‌కి సాల్వ్ వస్తది. ట్రూ సార్. అందుకోసం అడాప్టేషన్ పెంచడానికి ఇది చేశారు. అగ్రికల్చర్ సెక్టర్ ఇలా చేయడం వల్ల రూరల్ ఎకానమీ కూడా పెరుగుతుంది. దేర్ బై ట్రాక్టర్స్ కానీ ఈ ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి కూడా సేల్స్ పెరుగుతాయి. కన్జంప్షన్ వండర్‌ఫుల్ సార్. పెరుగుతాయి. థాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇప్పటివరకు అగ్రికల్చర్‌కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకున్నాం కదా! జీఎస్టీ పరంగా ఏం జరిగిందనేది. అంతేకాకుండా జీఎస్టీకి సంబంధించి కాస్త ప్రియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ సార్ ఇవ్వడం జరిగింది. స్టే ట్యూన్డ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో క్లియర్‌గా ఇంకా ఎలాంటి జోనర్స్, ఎలాంటి వాటిల్లో జీఎస్టీ అనేది తగ్గడం జరిగింది, ఎలాంటి వస్తువులకు జీఎస్టీ పెరగడం జరిగింది. ఆ పరంగా చూస్తే అంటే ఈ పరంగా చూసినట్లయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు అందజేయడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.